హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు జీతాలు అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలగా అనగా జూన్ నెల జీతాలు జూలై 1వ తేదీన చెల్లించబోయే రోజున పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్స్ జమ అవ్వాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఈ మేరకు జారీ చేసిన నేపథ్యంలో అయినప్పటికీ కూడా ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు పెద్దగా ఎక్కడే కానీ జమ కాలేదండి. జీతాలు ముందుగా ఉద్యోగులకు సంబంధించి జీతాల విషయానికి వచ్చినట్లయితే అర్రకొర జీతాలు అయితే జమ అయ్యాయండి. ఒక 5-10% మాత్రమే జీతాలు జమ అయినట్టు ఇప్పటి వరకు తాజా సమాచారము. అతి తక్కువ డిపార్ట్మెంట్స్ అండి, పోలీస్ డిపార్ట్మెంటు అలాగే న్యాయశాఖ సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రమే జీతాలు జమ అవ్వడం జరిగింది. ఇక పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడే కానీ ఒక పెన్షన్ కూడా జమ అయిన దాఖలా అయితే లేదు ఎక్కడే కానీ. సో ఈ విధంగా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈ విధంగా జరిగింది. మరి దీనికి కారణం ఏమిటి అనేది అయితే తెలియాల్సి ఉంది. సో టెక్నికల్ ప్రాబ్లం లేకపోతే నిధులు సమకూరలేదా అనేది అయితే ఇంకా తెలియాల్సిన విషయం అండి. సో ఈ మేరకు ఇంకా ఎవరికి జీతాలు పెన్షన్లు జమ కాని నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు పెన్షన్లు 2వ తేదీ లోపలైనా అనగా మంగళవారం రోజైనా రేపటి రోజునైనా సరే వెంటనే జమ చేయాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారండి. ఖజానా శాఖకు మంగళవారం అంటే రేపటి రోజున 5,000 కోట్ల రూపాయలు జమ కానుండడం చేత జీతాల బిల్లులు చెల్లించాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. సో ఈ మేరకు పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలను కూడా మరొకసారి జారీ చేస్తారండి. సో ఇక మనం చూసుకున్నట్లయితే రేపు జమ కాబోయే ట్రెజరీ వారీగా చూసుకున్నట్లయితే ట్రెజరీలు మరియు శాఖలు చూసుకున్నట్లయితే ముందుగా శాఖల వారీగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకు మున్సిపల్ శాఖ, కార్పొరేషన్ డిపార్ట్మెంటు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే విద్యాశాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, గ్రామాల సచివాలయ ఉద్యోగులు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, కమర్షియల్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఈ బిల్లులన్నీ కూడా దాదాపుగా 90% గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయండి. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. వీటన్నిటిలో కూడా రేపటి లోపల కదలిక అయితే వచ్చి మరియు ఆర్బీఐ ఈక్వెల్ స్టేజ్కి చేరుకుంటాయని అయితే తెలుస్తుంది. ఇక అదేవిధంగా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, జీతాలుగా జమ కావడం కూడా రేపటి రోజున జరిగేదానికి అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే రేపు సాయంత్రం లోపల ఆర్బీఐ నుంచి రావాల్సిన అమౌంట్ అయితే ఏపీ సంబంధించి నిధులకు అయితే చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపల ఈ జీతాలు బిల్లులు అనేది జమ కావడం జరుగుతుంది. అలాగే మనము ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళము, పాలకొండ, సోంపేట, టెక్కిలి, అలాగే కోటబొమ్మాలి, రణస్థలము, విశాఖపట్నము, అలాగే చోడవరము, భీమునిపట్నము, నర్సాపురము, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, ఇక వెస్ట్ గోదావరి సంబంధించి భీమవరము, సీతమ్మధార, కొవ్వూరు, నిడదవోలు, తణుకు, పోలవరం, ఏలూరు, ఇక పొంగనూరు, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు సంబంధించి ట్రెజరీ పరిధిలో, అలాగే తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, బాపట్ల, అలాగే పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, ఇక రాయదుర్గ్, తాడిపత్రి, అనంతపూర్, ఉరవకొండ, చిత్తూరు, మదనపల్లి, బొబ్బిలి. సో అదేవిధంగా ఆలమూరు, కాకినాడ, కొత్తపేట, రాజోలు, తుని, అడ్డతీగల, అలాగే ప్రతిపాడు, కందుకూరు, మార్కాపురం, ఒంగోలు, అద్దంకి, మార్తూరు, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సొల్లూరుపేట, బూచిరెడ్డిపాలెము, వెంకటగిరి, రాపూర్, అలాగే ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, దోను, ఇక కోయిలకుంట్ల, కర్నూలు,
ఎమ్మిగనూరు శ్రీశైలం సంబంధించి, ఇక జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురము, లక్కిరెడ్డి పల్లె, అలాగే ముద్దనూరు, పొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగిరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, అలాగే వయల్పాడు, పలమనేరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం సంబంధించిన ట్రెజరీ పరిధిలలో అయితే ఇప్పటివరకు జీతాల బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయండి. వీటన్నిటిలో కదలిక రావడము, అలాగే జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం అయితే రేపటి రోజున జరగబోయే అవకాశం అయితే ఉందండి. సో ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో జూనియర్ల జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా సరే జీతాలు మరియు పెన్షన్లు కానీ జమ అయినట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.